కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులు సాగుబాట పట్టారు. సహజ పద్ధతుల్లో పంటలు పండిస్తూ తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి చెట్లతో ఉన్న 2 ఎకరాల భూమిని విద్యార్థులే చదును చేసి కూరగాయల సాగు చేపట్టారు. బెండ, మిరప, టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నారు. వంటింటి వ్యర్థాలు, వృధా నీరే పంటలకు వాడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఇంతకుముందు బీడు భూములు ఉండేది. మా ప్రిన్సిపల్ సార్ వచ్చాక ప్రిన్సిపల్ సార్ ఇంతకుముందు మా యాజమాన్యం మొత్తం కలిపి పంటలు పండిస్తున్నాము. బర్కలిని, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వంకాయలు, టమాటాలు, మిరప, బజ్జీ మిరప మేము ఇక్కడ పండిస్తున్నాం. ఇప్పుడు థియరీగా నేర్చుకున్నాం కంటే మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటే మనకి అవగాహన చాలా వస్తుంది పంటల మీద. లాగా ఇంతకుముందు మా విద్యాలయ బీడు భూమి లెక్క ఉండేది. మా ప్రిన్సిపల్ గారు ఎం శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత మా విద్యాలయాన్ని బీడు భూముల్ని మొత్తం ఒక పంట ఫామ్గా కిచెన్ గార్డెన్ కింద చేశారు. దానివల్ల రైతులు పడే కష్టాలు మేము హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్గా నేర్చుకున్నాము. దానివల్ల మాకు వ్యవసాయం మీద అవగాహన వచ్చింది. మా టైంలో కొంత ఈ కిచెన్ గార్డెన్కి మేము మా టైంని మేము కేటాయిస్తాము. తమ పాఠశాలలో ఉన్న బీడు భూమిని అధ్యాపకుల సహకారంతో సాగు భూమిగా మార్చామని విద్యార్థులు తెలిపారు. తరగతి గదిలో వినడం కన్నా పొలంలో దిగి వ్యవసాయం చేస్తేనే సాగు పాఠాలను బాగా నేర్చుకోగలుగుతున్నామంటూ చెబుతున్నారు. ఈ సంవత్సరం మా ప్రిన్సిపల్ సార్ వచ్చిన తర్వాత 2 ఎకరాలు ఉన్న బీడు భూమిని సాగు భూమిగా మార్చి అదే భూమిలో పచ్చిమిరపకాయ, వంకాయ, టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇంకా చాలా రకాల పంటలు పండిస్తున్నారు. అసలు వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియని స్థితిలో నుంచి వ్యవసాయం అంటే ఇది అనే స్థితికి వచ్చాము. అలాగే కిచెన్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ని ఎరువులుగా వాడతాము. చాలా ఆనందంగా ఉంది ఇలా దీంట్లో పని చేస్తూ పంటలు పండించి అదే ఫుడ్ మళ్ళీ మేము తింటూ. వేస్ట్ భూమిని మేము మొక్కలకి యూజ్ చేస్తున్నాము. మేము ఇక్కడ వంకాయ, టమాటో, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలా ఎన్నో రకాల వెజిటేబుల్స్ని పండిస్తున్నాము. ఇలా చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చేయడం వల్ల మాకు రైతుల యొక్క కష్టాలు తెలుస్తున్నాయి, రైతుల యొక్క విలువ తెలుస్తుంది. మేము పండించిన పంటని మేము తింటుంటే ఇంకా చాలా సంతోషంగా ఉంది మాకు. ఒక్కో తరగతి నుంచి రోజుకో విద్యార్థి వ్యవసాయ పనుల్లో పాలు పంచుకునేలా అధ్యాపకులు ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల ప్రతి విద్యార్థి వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. సమయాన్ని బట్టి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. విద్యాలయం మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా ముళ్ళ చెట్లతో బాగా గుబురుగా ఉండేది. ఇలాంటి ఈ ప్రాంతాన్ని ఏమీ చేయకుండా వదిలేస్తే ఇక్కడ పాములు, విషసర్పాలు అవి తిరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో పిచ్చి చెట్లను తొలగించిన తర్వాత మళ్ళీ అవి రాకుండా ఉండాలంటే ఏదో ఒక పని చేయాలి. దానికోసం మేము వ్యవసాయము అనే పద్ధతిని మొదలుపెట్టాము. అది కిచెన్ గార్డెన్ అంటాము. ఈ కిచెన్ గార్డెన్ మొదలుపెట్టడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే మా నవోదయ విద్యాలయాల్లో చదువు పిల్లలకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ చదువుని మేము అందిస్తూ ఉంటాం. ప్రకృతిలో కూడా ఒక ల్యాబ్ని మేము నేచర్ ల్యాబ్ అంటాం. ఇక్కడ ఒక ల్యాబ్ లాగా తయారు చేసి చెట్లను పెంచి ఈ చెట్ల యొక్క గ్రోత్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా, వీటి మీద నిజంగా కష్టపడుతున్నటువంటి రైతులకి ఉన్నటువంటి కష్ట నష్టాలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ వ్యవసాయ విధానాన్ని మీ నవోదయ విద్యాలయాల్లో చేపట్టడం జరిగింది. కిచెన్ గార్డెన్ టేకప్ చేయడంలో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు 500 మంది విద్యార్థులు, స్టాఫ్ ఉంటారండి. వీరందరికీ అవసరమైనటువంటి మంచినీరు, అదేవిధంగా వెజిటబుల్స్ వండుతూ ఉండగా మాకు కొంత వేస్ట్ జనరేట్ అవుతుంది. అది వేస్ట్ వాటర్, అదేవిధంగా వెజిటబుల్ వేస్ట్. ఈ రెండింటిని మేము సద్వినియోగం చేసుకుని వాటిని మేము రీయూజ్ చేసే విధంగా ఈ చెట్లను పెంచడం జరుగుతుందండి. కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఏమీ వాడము. మాకు అందుబాటులో ఉన్నటువంటి వేప ఆకుని ఉడికించి వాటితో కషాయంలాగా తయారు చేసి వాటిని పెస్టిసైడ్గా వాడతాము. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విద్యాలయంలో విద్యార్థులందరూ చక్కగా మేము ఏవైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తామో వాటినే పాటిస్తారు, చక్కగా చదువుకుంటారు. ఎలాంటి ఇండిసిప్లిన్ యాక్టివిటీ లేకుండా విద్యాలయాన్ని చక్కగా తీర్చిదిద్దడంలో మాకు స్టూడెంట్స్ సహకరిస్తున్నారు. దీని వెనుక ఈ కిచెన్ గార్డెన్ యాక్టివిటీ కూడా ఒక ముఖ్యమైనది. సాగు రంగంలో ఉండే ఆటుపోట్లను విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తోంది నవోదయ పాఠశాల ఉపాధ్యాయ బృందం. మెరుగైన సేద్య విధానాలతో ఉత్తమ యువ రైతులుగా తయారయ్యేందుకు ప్రస్తుత అనుభవం ఎంతో ఉపకరిస్తుందంటూ వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణతో నేటి యువత వ్యవసాయానికి దూరం అవుతున్నారు. అలాంటిది తమ విద్యార్థులను వ్యవసాయదారులుగా చేర్చేందుకు
కృష్ణా జిల్లాలోని నవోదయ విద్యాలయ అధ్యాపకులు కృషి చేస్తున్నారు. తమ విద్యా సంస్థలోనే ఖాళీ భూమిని వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తూ, అది కూడా సేంద్రియ పద్ధతుల్లో పండిస్తూ వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని ఆ విద్యార్థులకు తెలియజేస్తున్నారు. కిచెన్ ద్వారా వచ్చే వేస్ట్ని ఎరువుగా ఉపయోగిస్తూ వివిధ రకాల పంటలను పండిస్తూ అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.